హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను తమ్నేల్ పైన పెట్టినట్టుగా కళ్యాణ్ ఏడ్చాడు, తనుజ ఏడ్చింది, ప్రియా ఓవర్ యాక్షన్. అబ్బా, ఈ ప్రియాకి ఎంత ఫ్రౌడ్, ఎంత ఇది ఉందంటే ఆ రాము రాథోడ్ని చాలా చులకనగా చేసింది అనిపించింది. అలాగే ఈ సంజన వర్సెస్ కామనర్స్ పెద్ద ఫైట్ అబ్బా. అలాగే బాగా ఏడ్చింది. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈ ప్రియ వల్ల ఏడ్చాడు. అదేంటి కూడా డిస్కస్ చేద్దాం. ఆ కేకులు ఇవన్నీ చూద్దాము. అసలు ఎంత ఇరిటేటింగ్ అబ్బా నైట్ లైవ్, మిడ్ నైట్ లైవ్. బట్ ఇలా ఉంటేనే షో అనేది బాగుంటుంది. సో ఈ రోజు కూడా సంజన ఫైట్, సంజన గుడ్లు తినేసిందంట. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఈ రోజు కూడా ఫైట్స్ చాలా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు నా వీడియోస్ నా ఇన్స్టాలో పెడుతూనే ఉంటాను. నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న చిన్న వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయని నేను లాస్ట్ టైమే స్టార్ట్ చేశాను. కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. చిన్న రివ్యూ అబ్బా, కొంచెం లైక్ మీరు ఒక్కరు చూసినా కూడా లైక్ వల్ల నాకు వేరే ఒక 5-6 మందికి పుష్ అవుతుంది. కొంచెం నేను కూడా ఫాస్ట్గా చెప్పేస్తాను, అసలు లాగ్ చేయను. సో ఏంటి అంటే చాలా గొడవ అబ్బా నైట్. బీభత్సంగా ఏడ్చేసింది. తనుజకి పాజిటివ్ ఎపిసోడ్ అవ్వచ్చు, ఎందుకంటే సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఓట్లు గుద్దేస్తారు. కానీ తనుజ ఏమంతా కరెక్ట్ కాదండి. తనుజ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే కామనర్స్ వర్సెస్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తనుజ వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ కమ్యూనిటీగా అంటే యూనిటీగా లేరు. ఎందుకంటే వీళ్ళకి మార్నింగ్ లేవగానే చెరొక పని, ఓరికి బట్టలు ఉతుకుడు, ఓరికి ఇల్లు ఉడుచుడు, ఓరికి ఏదో ఒక పని, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళకు ఏం లేదు. వీళ్ళు ఎప్పటికప్పుడు 2-3 గంటలు కూర్చుంటారు, ప్రతిదీ మాట్లాడుకుంటారు, ప్రతిదీ డిస్కషన్ చేసుకుంటారు, ప్రతి ఒక్క పాయింట్ మీద అందరు నిల్చుంటారు. అది అనమాట. సో ఇక్కడ తనుజ ఏంటంటే వంట చేసేటప్పుడు కొంచెం ఇరిటేషన్గా, కొంచెం ఒకలాగా ఏదో ఒక పాయింట్ మాడుపు మొహం అంటారు చూడు తెలంగాణ లాంగ్వేజ్ లో, మాడుపు మొహం పెట్టుకొని ఏదో చేస్తున్నట్టు, ఇరిటేషన్ చేస్తున్నట్టు అనిపించింది. లైక్ ఆ ప్రియాంక కూడా అట్లా చేస్తుండే కదా లాస్ట్ 7లో. ఈమె కూడా అట్లనే మొహం అంతిట పెట్టుకొని నేను ఇద్దరికే చేస్తాను, నలుగురికే చేస్తాను, నేను ఇన్నోసెంట్ని ఇవన్నీ చెప్పింది. కాబట్టి ఇవన్నీ పాయింట్స్, స్టేజ్ మీద పాయింట్స్ అన్ని ప్రియా తీసి మాట్లాడుతుంది. ఇది ఏం లేదబ్బా. ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది మాస్క్ మ్యాన్ కి మన తనుజాకి. ఏం డిస్కషన్ అంటే, ఆ వంట కుకింగ్ చేసేటప్పుడు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేటప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకు ఎంత అంచనా తెలియక నేను 2 కప్పులు అయితే పెట్టాను అంటది. 2 కప్పులు సరిపోతాడో 3 కప్పులు పెట్టంటాడు. తర్వాత వచ్చేసి మన డిమాండ్ పవన్ ఈ కప్పు ఇంత పెద్దదండి, మన ఇంట్లో కప్పు వేరే అని చెప్తాడు. చెప్పగానే మరి సరేలే పోనీలే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక డిమాండ్ పవన్ నుండి ఒక కప్ అయితే ఏంటి సరిపోద్దో లేదో అంటాడు. తర్వాత మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోతుందేమో అని మన మాస్క్ మ్యాన్ అంటాడు. అనగానే మీరే పాయింట్ రేజ్ చేస్తారు, మీరే ఇది చేస్తారు, అనవసరంగా రైజ్ అయింది ఇక్కడ తనుజ అనిపించింది. తర్వాత కూడా అందరిని పిలిచి ఫుడ్ ఈ కిచెన్ గురించి ఆమెకు ముందే చెప్పి పంపించిరట. నువ్వు కిచెన్ దగ్గర ఉంటే చాలా లొల్లీలు వస్తాయని. సో నన్ను ఫుడ్ వేస్ట్ చేయొద్దు అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తున్నారు. నేను ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. సో మీరు ఒకటి చెప్తారు. ఇవన్నీ చెప్పడం వల్ల నాకు కొంచెం ఎక్కువ తక్కువ అయినా మిగిలిన నన్ను అనద్దు, నన్ను తిట్టద్దు ఇక అని అనగానే సరే మిగిలితే మేము రీహీట్ చేసుకుంటాం అంటే అక్కడ డిస్కషన్ అయిందబ్బా. అక్కడ ఏడ్చింది, అనవసరంగా ఏడ్చింది. ఎందుకు ఏడవడము? ఏదో చెప్పిండు, తనకు తెలిసింది. ఇక్కడ 100% తనుజాది రాంగ్. సో ఈ మ్యాటర్ దృష్టిలో పెట్టుకొని మాస్క్ మ్యాన్ కూడా కోపం వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏదో ఒక పాయింట్లో కొంచెం ఇరిటేట్గా పెడుతుంది అనమాట. మొహం ఇట్లా చిట్లించుకుంటుంది. ఏదైనా చెప్పినా కూడా ఏదో చేస్తున్నాయి, ఏదో ఒక్కరోజు కూడా కాలేదు వంట చేయబట్టి ఏదో ఇట్లా ఫీల్ అయిపోతుంటుంది. మళ్ళీ ఇంకొకటి, ఈ ఆలుగడ్డ కర్రీ విషయంలో లొల్లి. యాక్చువల్గా చేసినాక అందరు బాగుందని తిన్నాక మళ్ళీ నామినేషన్ పాయింట్కి వచ్చేసరికి ఆలుగడ్డ కూరలా చేసిన ఫ్రై లెక్క చేయలేదు అంటే అక్కడ ఏమైంది అంటే వీళ్ళు ఆలుగడ్డ కూర, పప్పు, ఆమ్లెట్లు వేయమని చెప్తారు. చెప్పగానే ఆమె చేస్తున్నప్పుడు మధ్యలో బిగ్ బాస్ బయటకు వచ్చేయండి అంటాడు టెనెంట్స్ని. బయటకు వచ్చేయండి అనగానే మధ్యలో ఎక్కడిదక్కడ వదిలేసి వస్తారు. ఆల్రెడీ అక్కడ ఆయిల్ వేసింది, సగము వేపింది అనమాట ఆలుగడ్డల్ని. ఫ్రై అంటే కొందరు కొంచెం నూనె వేసి జస్ట్ వేపినట్టు చేస్తారు. ఫ్రై అంటే కొందరు డీప్ ఫ్రై కూడా చేస్తారు. ఎట్లనన్నా చేస్తారు. అయితే మీరు డీప్ ఫ్రైకి వేస్తే వీళ్ళంతా వచ్చి లొల్లీడా, ప్రియా ఇంత నూనె వేసిందని ఇంత నూనె పెడుతుందా డిమాండ్ పవన్. అయ్యో ఈ డిమాండ్ పవన్ ఫస్ట్ నుంచి బెండకాయ లొల్లి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతూ మీకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లో ఇది ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తుంటాడు డిమాండ్ పవన్. ఇంతేసిందంట. సగంలో వదిలేసిపోగానే నేను వచ్చి మళ్ళీ చేస్తా అని చెప్పినా కూడా వీళ్ళు సగం డీప్ ఫ్రై చేసిన దాంట్లో మళ్ళీ మొత్తం ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఏదో పప్పు కూడా స్పైసీగా లేదని చెప్పేసి కారం వేసేసుకొని ఆమ్లెట్లు ఇట్లా అన్ని చేసేసుకుంటారు వీళ్ళే సగం వదిలేసిపోగానే. ఇక తర్వాత ఆమ్లెట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఇద్దరికి ఎక్కువైంది అన్న కూడా మళ్ళీ వచ్చి
చేసిస్తారు, సారీ కూడా చెప్తారు. బట్ ఇక్కడ ఓకే. సో కొన్ని పాయింట్స్ తిన్నది కరెక్ట్ ఉంటే, కొన్ని పాయింట్స్ వాళ్ళే కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇంకా వదిలేసిపోయారేమో, చేయలేదు, మిస్అండర్స్టాండింగ్ అనమాట. మరి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వీళ్ళకి వినిపించిందా లేదా అనేది డౌట్. సో ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ నుంచి కూడా తనుజ ఏంటంటే ఏదో ఒకటి అనడము, ఏదో ఒకటి చేయడం. మాస్క్ మ్యాన్ ఏదైనా ఫుడ్ తెచ్చిస్తే కానీ బిగ్ బాస్ మాకు ఏమైనా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, మీకు పని చేయకపోవచ్చు, మాకు పని చేయొచ్చు, మీరు ఫుడ్ తెచ్చిస్తున్నారు మేము తినాము, ఇట్లా కొంచెం మాట్లాడుతుంది ఫస్ట్ నుంచి. అదేంటంటే వీళ్ళకు కొంచెం ఎక్కడో కూర్చింది అట్లా. అది అనమాట ఇరిటేషన్గా ఫేస్ పెట్టుకోవడము. నేను ఇవన్నీ వీళ్ళన్నీ కారణాలు అనమాట. అందరు కలిసి ఎగబడ్డారు. ఇక ప్రియా విషయానికి వస్తే, ఈ ప్రియా పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడ్చిండు అంటే, కేక్ చేసిరట భరణి గారి కోసం. అయితే శ్రీజ బాగా చాక్లెట్ అదంతా వేసి బాగా చేసింది, మంచిది చేసింది. అయితే శ్రీజ పవన్ కళ్యాణ్ నుండి శ్రీజ బాగా ఎఫర్ట్ పెట్టి బాగా మెచ్చుకుంది. ఈ ప్రియాకు నొచ్చింది, ఓర్వలేని తరం. ఎందుకు మెచ్చుకున్నావు, నువ్వు మెచ్చుకుంటే అందరిని మెచ్చుకోవాలి, ఇవన్నీ పోయి గెలుక్కుంది. ఎందుకు గెలుక్కుంది అంటే, ఈ ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అట బయట నుంచి. అందుకే ఎవరు రావాలంటే ప్రియా రావాలంటే, ప్రియా రావాలంటే ఏంటబ్బా వీళ్ళ పెద్ద లవ్ ట్రాక్ అయిందనుకో, లవ్ కాదు బొవ్వు కాదు, ఏదో అట్లా ఆమె ముందు నుంచి తెలుసట. అట్లా వచ్చేసి చెప్పిండు అనమాట. సో ఇది లొల్లి. తర్వాత మన పవన్ కళ్యాణ్ మన ఈ శ్రీజ బయట కూర్చొని ఫీల్ అయింది, కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడుకుంటున్నప్పుడు మళ్ళీ ప్రియ లోపలికి నెగేసుకొని వచ్చి నా గురించే మాట్లాడుకుంటురా మీరు, నా గురించే మళ్ళీ ఇది చేస్తురా అది అని అడుగుతాట. నీ గురించే రాలేదు అక్కడ, మేము ఏదో మాట్లాడుకుంటామని జర ఏంటి ఇలా చేస్తున్నాం, కొంచెం కళ్ళ నీళ్ళు తీసుకుంటాడు, అందరికి అది ఇది చేస్తారు, అయిపోతుంది. ఈ శ్రీజ చాలా బాగా మోటివేట్ చేస్తుంది. అలా కాదు ఇలా కాదు, ఇక్కడ పుల్లలు అక్కడ పుల్లలు ఇక్కడ పెడతలేదు ఆమె, మనమంతా యూనిటీ, మనమంతా అంటే ఈ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది శ్రీజలో. ఇది చాలా బాగా నచ్చింది. అయితే కొన్నిట్లలో ఫుటేజ్ రావాలని కూడా చూస్తుంది, అది కూడా ఉంది ఆమెలో. ఈ ప్రియా ఏంటంటే, ప్రియా నాకు ఎక్కడ నచ్చలేదంటే నామినేషన్ పాయింట్లో మళ్ళీ మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఒకరు హ్యామర్ తెస్తారు, ఒకరు హ్యామర్ దొరకని వాళ్ళని కొడతారు, మళ్ళీ ఓనర్స్ నుంచి ఒకరిని ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నప్పుడు ప్రియాని ఎంచుకుంది. సుమన్ శెట్టి ప్రియాని ఎంచుకుంటాడు. ఏంటంటే నాకు సంజన గారు నచ్చలేదు, నేను సంజన గారు నామినేట్ చేయాలనుకుంటే ఈమె వచ్చి నేను రాము రాతోడు అంటది. ఇక్కడ ఓవర్ అనిపించింది. ఆయన ఏదో అన్నాడు, రిస్ట్రిక్షన్ ఫుడ్ తింటే మాకేమన్నా అవుతుందేమో, మీరైతే మాకు అన్ని ఇస్తలేరు కదా, మా టెనెంట్స్ ఫుడ్ ఏంది, వద్దు అన్నందుకు గర్జి పెట్టేసుకుంది. నేను ఫీల్ అయినా, నేను హట్ అయినా, నేను అదైనా, నేను ఏమి నీకు ఏదో అయిపోయింది అక్కడ. ఆల్రెడీ సంజన ఇట్లా కూడా ఆలోచించింది అనుకోవచ్చు. ఆల్రెడీ సంజన నామినేట్ అయింది కాబట్టి మళ్ళీ నామినేట్ అయిన వాళ్ళు ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొద్దామని ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు. బట్ ఏదైనా కావచ్చు. కాకపోతే రాము రాతోడు అంతా అయిపోయినాక కూడా సారీ హట్ అయితే సారీ అని పాపం బాధగా చెప్తాడు. ఇక్కడ డిఫెండ్ చేసుకోవాల్సింది రాము రాతోడు. ఈ సెలబ్రిటీస్కి తెలియట్లేదబ్బా ఆట విధానము. ఆ హ్యామర్ కూడా ఓనర్లు ఒకరు ఇద్దరికి ఇస్తే అయిపోయింది, అందరికి ఇస్తా పోతా ఉన్నారు. అది ముందే తనుజ కొంచెం గెస్ట్ చేసి భరణి గారికి చెప్పిందట. నాకు కూడా తెలియదు, నేను కొన్ని క్లిప్స్లో చూశాను, నేను వీడియో మాట్లాడడం చెప్పలేదు. అయితే అక్కడ చెప్పిందట ఒక ఇద్దరికి ఇస్తే అయిపోతుంది. ఇమాన్యుయల్ తనుజ బాగా ఆలోచిస్తున్నారు అనిపించింది. సో అట్లా ఇక్కడ ప్రియా ఏంటంటే మా సారీ చెప్తుంటే కూడా ఓకే ఇట్స్ ఓకే ఏమి నీకు అంత పొగరు, ఏమి నీకు ఎందుకంత ఓవర్ యాక్షన్, ఎందుకంత అటిట్యూడు, ఇది ఈ సంగతి ఇట్లున్నది. సో ఇది మిడ్ నైట్ లైవ్ డిస్కషన్స్. మనకు ఈ నామినేషన్స్ కొంచెం ఎక్కువసేపు జరిగాయి. నామినేషన్లో మళ్ళీ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము. ఇది అనమాట వీళ్ళ ఇష్యూస్. ఏమీ లేదబ్బా, ఇప్పుడు మొహం మార్చుకొని చేసినా కూడా ఇప్పుడు మనకు మాస్క్ మీద బాడీ లాంగ్వేజ్ అంటున్నా. అవును, మొహం అంత ఇట్లా పెట్టుకొని ఏదో చేస్తున్నట్టు, ఏదో పని చేస్తున్నట్టు మొహం మార్చుకుని ఉంటే ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలనిపించదు. ఎదుటి వ్యక్తికి అరే ఇది చెయ్యు అంటే ఫ్రీగా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఓనర్స్, వీళ్ళు టెనెంట్స్, వీళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి, తప్పదు. మమ్మల్ని ఒక లోకుగా చూస్తున్నాను అంటారు. మళ్ళీ ఇంకొకటి సంజన అండ్ ఇమాన్యుయల్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు మన ఈమెకి, తనుజకి. అబ్బా నీకు బాగా పాపులారిటీ ఉంది, నువ్వు చాలా పేరు తెచ్చుకున్నావు, సో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది సంజన. పాపులారిటీ అవన్నీ ఉంటే పేరు తెచ్చుకోవద్దా అంటే ఏడవద్దా? ఇది ఇమాన్యుయల్ కూడా చాలా బాగా గట్టిగా ఏడవకమ్మా అని బాగా కన్సోల్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఇట్లా ఈ సంజన కూడా చాలా బాగా చేసింది. అయితే ఈరోజు సంజనాది లొల్లి ఉంటుందట, గుడ్ల లొల్లి. చూద్దాం ఎంత లొల్లి రచ్చ రంబల చేసేది చూద్దాం. సంజన లాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి, తనుజ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి. తనుజ, మాస్క్ మ్యాన్, సంజన ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇక సంజనకి ఓట్లు కుదురుతారబ్బా. సంజన మిస్టేక్స్ కూడా ఉన్నాయి, లేవని కాదు. సో వీళ్ళలో యూనిటీ లేదు, వాళ్ళలో యూనిటీ ఉంది, అంతే తేడా.
సో ఇంకా గేమ్ తెలుసుకొని ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.